మళ్ళీ ఒక రౌండ్ వెనక్కొచ్చి ఈ మార్స్ ఎప్పుడైతే రెట్రోగ్రేడ్ మార్స్ వల్ల అది ఇటుపక్క మీనరాశిని ఎఫెక్ట్ చేస్తుంది, అలాగే మేషరాశిని ఎఫెక్ట్ చేస్తుంది. రెట్రోగ్రేడ్ మార్స్ రెండు రాశుల్ని కలుపుకుంటూ ఎఫెక్ట్ ఇస్తుంది అనే పాయింట్ ఇక్కడ చెప్పుకుంటూ ఆయన ఏమంటున్నాడంటే వూండ్స్ దెబ్బలు తగులుతాయి. జూపిటర్ మార్స్ని టచ్ చేస్తే దెబ్బలు తగులుతాయి. స్వెల్లింగ్ ఆన్ అకౌంట్ ఆఫ్ పొల్యూషన్ ఆఫ్ బ్లడ్కి కారకుడు, దెబ్బలకి కారకుడు మార్స్. ఇకపోతే అండ్ ఇక్కడికి వచ్చేసరికి జెమిని వచ్చేసరికి అది వాయురాశి కాబట్టి అతనికి విండీ ప్రాబ్లమ్స్, దగ్గు, ఇలాంటి రిలేటెడ్ ట్రబుల్స్ 6th ఇయర్లో. 4th 7th 8th రికవరీ. మళ్ళీ 9th 10th వచ్చేసరికి జూపిటరు కన్యా రాశిలోని మెర్క్యూరీని వీనస్ని కలుస్తాడు. ఇక్కడికి వచ్చేసరికి అతనికి ట్రబుల్ వచ్చింది. మళ్ళీ ఇక్కడ సన్ అండ్ అంటే రవి శుక్రులు ఇక్కడ ఇద్దరు కూడా శత్రువులు కదా. ఇక్కడ జూపిటర్ దాని తాలూకా 8th లార్డ్ని మీట్ అవుతున్నాడు. ఇక్కడ 8th లార్డ్ సన్ 8th, అక్కడి నుంచి జూపిటర్ ఉన్న ప్లేస్ నుంచి ఇది 8th హౌస్ కదా. సో 8th లార్డ్ సన్ని ఆయన మీట్ అవుతున్నాడు. మళ్ళీ అక్కడ కూడా రక్షించబడ్డాడు. ఎందుకు? జూపిటర్ ఇక్కడ మనం చూసినట్లయితే జూపిటర్ యాంకర్ వేసాడు కదా, ఆయన తాలూకా ఈ రాశికి ఇక్కడికి ట్రైన్ వచ్చింది. సో ఈ ప్లానెట్స్ అక్కడ ప్రమాదం జరిగినా సరే, సడన్ డ్రౌనింగ్ జరిగినా సరే ఆ పర్సను ఆ ప్రాబ్లంలో నుంచి మళ్ళీ రక్షించబడ్డాడు కూడా అనే పాయింట్ ఇక్కడ మనకి తెలుస్తుంది. బికాస్ ట్రైన్ వచ్చాడు జూపిటర్.